రాష్ట్రంలో పోర్టులపై హార్బర్లపై చంద్రబాబు కన్నుబడింది. గతంలో మెడికల్ కాలేజీలపై కన్నుబడింది. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని. ఇప్పుడు రాష్ట్రంలో 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లకు 26,501 రూపాయలు ఖర్చు పెట్టాడు. నిర్మాణాలు చేపట్టాడు. దాదాపు కొన్ని పోర్టులు కంప్లీట్ అయ్యాయి. 90% వరకు కూడా పూర్తయింది. కొన్ని పోర్టులు పూర్తయిపోయాయి. ఇప్పుడు ఈ పోర్టుల పైన, ఫిషింగ్ హార్బర్ల పైన, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల పైన కన్నుబడింది. మత్స్యకారుల నోట్లో మన్ను కొట్టేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు జువ్వల దిన్నెకు మత్స్యకారులకి అండగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి గట్టి హెచ్చరికలు జారీ చేశాడు ఈ కూటమి ప్రభుత్వానికి. మరియు ఎవరైతే ఈ పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల కోసం ప్రైవేట్ పరం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే ఎగబడుతున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, రాబోయేది మా ప్రభుత్వమే 3 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఈ పోర్టులు తీసుకుంటే మళ్ళీ వాళ్ళని తరిమి కొడతాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని గట్టిగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి, ప్రైవేటు వ్యక్తులకు, కార్పొరేట్ వ్యక్తులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది.